సో హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు అగ్ని పరీక్ష షో జియో హాట్స్టార్లో మీరు అందరూ చూసే ఉంటారు కదా. నిన్నటి ఎపిసోడ్ గురించి మాట్లాడుకునే ముందు ఇంకా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. యాక్చువల్లీ మీరు అగ్ని పరీక్ష షో ఎందుకు చూడాలనేది నేను 3 రీజన్స్ చెప్తాను, వినండి. అగ్ని పరీక్ష షోలో ముందు సీజన్స్లో ఉన్నటువంటి ఫేవరెట్ కంటెస్టెంట్సే జడ్జెస్గా వచ్చారు. నవదీప్, బిందు మాధవి, అభిజిత్ అండ్ శ్రీముఖి ఈ నలుగురు జడ్జెస్గా ఉంటున్నారు. ఇప్పటి వరకు కామనర్స్ అనే కాన్సెప్ట్ అయితే మనం చూడలేదు కదండి. ఈసారి బిగ్ బాస్ లో నిజంగా కామనర్స్ ఎంట్రీ ఉందా, లేకపోతే బయాస్డ్ గా ఆలోచించి సెలబ్రిటీస్ ని పంపిస్తారా అనేది మనం చూద్దాం. ఇకపోతే వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రోజు ఎపిసోడ్ 1 గురించి మాట్లాడుకుందాం. ఈ రోజు ఎపిసోడ్ 1 లో ఇంట్రొడక్షన్స్ జరిగాయి. అంటే అందరూ వాళ్ళ లైఫ్ స్టైల్ గురించి చెప్పుకున్నారు. అయితే జడ్జెస్ చిన్న చిన్న టాస్క్స్ ఇచ్చి వాళ్ళు ఎందుకు బిగ్ బాస్ కి ఎలిజిబుల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. 3 జడ్జెస్ లో నచ్చిన వాళ్ళు గ్రీన్ ఇస్తారు, వద్దు అనుకున్న వాళ్ళు రెడ్ ఇస్తారు. ఫస్ట్ కామనర్ వచ్చేసి వెజ్ ఫ్రైడ్ మోమో అంట, తన పేరు నిఖిత అని చెప్పింది. అభిజిత్ ఈమెకు ఒక చిన్న టాస్క్ ఇచ్చారు, నీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు అండ్ నీకు ఇష్టం లేని కంటెస్టెంట్ ఎవరు అని చెప్పేసి అడిగారు. సో అందుకు తను ఫేవరెట్ కంటెస్టెంట్ వచ్చేసి నవదీప్, బికాస్ హీఈస్ గుడ్ ఎంటర్టైనర్ అని చెప్పింది. అండ్ అభిజిత్ ని నేను నామినేట్ చేస్తున్నా బికాస్ తన ఫోకస్ తన గేమ్ పైన కంటే వేరే వాళ్ళ మీదనే ఫోకస్ ఎక్కువ ఉంటుందని కూడా చెప్పింది. సో ఫైనల్ గా అయితే తిను టాప్ 5 లో ఉండాలని చెప్పేసి 3 జడ్జెస్ అయితే గ్రీన్ ఇచ్చేసారు. నెక్స్ట్ సెకండ్ కామనర్ వచ్చేసి ఎవరో మాస్క్ మాన్ హృదయ్ అంట. ఇతని పేరు హరిత హరీష్ అని చెప్పాడు. తను చాలా కోపిస్టని, వైఫ్ ని కొడతాడని మొత్తం క్రింజ్ గా బిహేవ్ చేసేసాడు. మొత్తం జడ్జెస్ అంతా డిసప్పాయింట్ అయిపోయారు. అందుకు బిందు మాధవి డైరెక్ట్ గా స్టేజ్ పైకి వెళ్ళి లూజర్ అనే ట్యాగ్ అయితే వేసేసింది. ఫైనల్ గా నవదీప్ గ్రీన్ ఇచ్చాడు అండ్ బిందు మాధవి, అభిజిత్ అయితే రెడ్ ఇచ్చేసారు. సో ఇతను కూడా హోల్లో ఉన్నట్టే. నెక్స్ట్ థర్డ్ కామనర్ వచ్చేసి కేతమ్మ అంట. షీఈస్ ఫ్రమ్ నల్గొండ డిస్ట్రిక్ట్. తను కొంచెం పాత సీజన్స్లో చూసిన గంగవలానే ఎంటర్టైన్ చేసింది. తనకి టాస్క్లు ఛాలెంజెస్ చాలా టఫ్గా ఉంటాయని చెప్పేసి ఓన్లీ నవదీప్ గ్రీన్ ఇచ్చాడు అండ్ అభిజిత్ అండ్ బిందు మాధవి అయితే సారీ చెప్పేసి రెడ్ ఇచ్చేసారు. ఫోర్త్ కామనర్ వచ్చేసి ప్రియా శెట్టి అంట. షీస్ ఫ్రమ్ కర్నూలు, రాయలసీమ. అమ్మాయి కొంచెం ఫన్ గా అండ్ క్యూట్ గా మాట్లాడి ఈ అమ్మాయికి నవదీప్ అండ్ బిందు మాధవి అయితే గ్రీన్ ఇచ్చేసారు. కానీ ఓన్లీ ఫన్నే ఉంది, నీ నెక్స్ట్ సైన్ నేను చూడలేదు, నీ అసలైన సైన్ నేను చూడలేదు అని చెప్పేసి అభిజిత్ అయితే రెడ్ ఇచ్చేసాడు. ఫిఫ్త్ కామనర్ వచ్చేసి మన్మథ రాజా. మీలో చాలా మందికి ఇతను తెలిసే ఉంటాడు. మీకు అర్థం కావాలంటే మినిమం డిగ్రీ పాస్ అవ్వాలనే డైలాగ్ ఇతందే. ఇతను రావడంతోనే శ్రీముఖి కాళ్ళ పైన పడి ఏడ్చాడు. బట్ జడ్జెస్ దగ్గర సింపతి అయితే వర్కౌట్ కాదు కదా. ఇతన్ని రిజెక్ట్ చేయకపోతే ఫస్ట్ ఆడియన్స్ ఫీల్ అవుతారని చెప్పేసి ఇతని 3 జడ్జెస్ టోటల్ గా రిజెక్ట్ అయితే చేసేసారు. నెక్స్ట్ సిక్స్త్ కామనర్ వచ్చేసి సయ్యద్ అబూబక్కర్. ఈస్ ఫ్రమ్ రైల్వే కోడూరు అంట. ఇతని యూత్ ని బాగా అట్రాక్ట్ చేస్తాడంట. ఇతనికి కోపం వస్తే వస్తువులు పగలగొడతాడంట, లేదా తనని తను పనిష్మెంట్ ఇచ్చుకుంటాడంట. ఫైనల్ రిజల్ట్ వచ్చి నవదీప్ అండ్ అభిజిత్ అయితే గ్రీన్ ఇచ్చేసారు. బట్ బిందు మాధవి కాంప్లికేటెడ్ గా రెడ్ ఇచ్చింది. నెక్స్ట్ సెవెంత్ కామనర్ వచ్చేసి మాధురి ఫ్రమ్ విశాఖపట్నం. తన ఇన్ఫ్లుయెన్సర్ అండ్ ఆల్సో మోడల్ అంట. షీఈస్ మిస్ సిఎంఆర్ మాధురి అంట. యాక్చువల్లీ ఫర్దర్ గా నెక్స్ట్ టైం పార్టిసిపేట్ చేయొచ్చు ఈ సీజన్ లో కాకుండా అని చెప్పేసి తనని 3 జడ్జెస్ అయితే రిజెక్ట్ చేశారు. నెక్స్ట్ 8th కామనర్ వచ్చేసి ప్రసన్న ఫ్రమ్ హైదరాబాద్. హీఈస్ ఫిజికల్లీ ఫిట్ ఫర్ ఛాలెంజెస్ అని చెప్పాడు. అన్ఫార్చునేట్లీ అతనికి ఒకటి ఆర్టిఫిషియల్ లెగ్ ఉంది. స్టోరీ విన్నాక జడ్జెస్ ఇలాంటి ఇన్స్పిరేషనల్ స్టోరీ ఆడియన్స్ కి డెఫినెట్ గా పరిచయం చేయాలని చెప్పేసి అతన్ని గ్రీన్ అని చెప్పి సెలెక్ట్ చేశారు. సో ఇదండి ఇవాళ ఎపిసోడ్ వీడియో. జస్ట్ అందులో జరిగింది మాత్రమే మనం మాట్లాడుకున్నాం. అండ్ స్టార్టింగ్ కదా ల్యాగ్ ఉంటుందని మాత్రం అనుకోదు. ఈ బిగ్ బాస్ అగ్ని పరీక్ష షో అనేది ఒక ఫ్లోలో వెళ్ళిపోతుంది. ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే డెఫినెట్ గా చూసేయండి. స్టార్టింగ్ డే కాబట్టి సెలక్షన్స్ ఎక్కువ, టాస్క్స్ తక్కువ. బట్ ఫర్దర్ గా ముందు రోజుల్లో మంచి టాస్క్స్ అయితే ఇస్తారని నేను అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో కలుసుకుందాం. థ్యాంక్ యూ.